సో ఫ్రెండ్స్, ప్రీవియస్ నేపాల్ ట్రావెల్ ఐటినరీ బ్లాక్ బాగానే సపోర్ట్ చేశారు. సో సికింద్రాబాద్ నుంచి ఆగ్రా వరకు దక్షిణ ఎక్స్‌ప్రెస్‌లో సీట్స్ బుక్ చేసుకొని 27 అవర్స్ సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత మేము ఆగ్రాకి అర్ధరాత్రి 12కి చేరుకున్నామనమాట. సో ఈ ఎర్ర బస్సు ప్రయాణం చాలా ఎంజాయ్‌మెంట్‌గా జరిగింది. సో ఈ ఎర్ర బస్సు దగ్గర నుంచి తెల్లగా ఉన్న తాజ్‌మహల్ దగ్గరికెళ్ళాలంటే నీట్‌గా రెడీ అవ్వాలి కాబట్టి పర్ హెడ్ ₹200 చొప్పున రూమ్ బుక్ చేసుకొని మేము స్నానాలు చేసి రెడీ అయిపోయి ఆన్‌లైన్‌లో ₹50 టికెట్ బుక్ చేసుకొని తాజ్‌మహల్ చూడడానికైతే వచ్చేసాం. తాజ్‌మహల్ ఎంట్రన్స్ గేట్ చూసారు కదా, ఎంత విశాలంగానో ఎర్ర రాయితో నిర్మించబడింది అనేది. సో చాలా విశాలంగా ఉందన్నమాట. సో మీకు సెంటర్ పాయింట్లో కనిపిస్తుంది కదా తాజ్‌మహల్, లైట్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే ఆ సెంటర్లో ఉన్నది తాజ్‌మహల్ అనమాట. సో లోపలికి అయితే వెళ్తున్నాము. సో తాజ్‌మహల్ అనేది జస్ట్ పేరు కోసం మాత్రమే. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ, డీటెయిల్గా చూపించడానికి కానీ ప్రత్యేకంగా అక్కడ స్ట్రక్చర్ అయితే పెద్దగా ఏమీ లేదు. జస్ట్ స్క్రీన్ మీద మీకు ఏ స్ట్రక్చర్ అయితే కనిపిస్తుందో జస్ట్ ఆ స్ట్రక్చర్ని చూడడానికి మాత్రమే ₹50 అనమాట. లోపల వచ్చేసి అక్బర్ ఇంకా వాళ్ళ వైఫ్ది సమాధి ఉందని అంటారు. సో అది చూడాలనుకుంటే మళ్ళీ సపరేట్గా ₹250 టికెట్ కానీ పెట్టుకొని వెళ్ళాలి లోపలికి. సో పెద్దగా అయితే అంటే అది ఒరిజినల్ సమాధి కూడా కాదు. సో తాజ్‌మహల్ అందంగా ఉన్నదన్న మాట మాత్రం వాస్తవమే, కానీ నా వ్యూవర్స్ కంటే అందంగా ఉందంటే మాత్రం ఊరుకునేది లేదు. సో ఇంతకంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ ఇంకా ఏమీ లేదనమాట. జస్ట్ ఆ తాజ్‌మహల్ ఏదైతే మోన్మెంట్ కనిపిస్తుంది కదా మీకు, సో ఆ మోన్మెంట్ ఒకటి చూడడానికి ఉంది. సో దానికంటే ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి వన్ డేలో 2 ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకున్నాం కదా. సో అక్కడి నుంచి ఇంకా తాజ్‌మహల్కి బాయ్ చెప్పేసి శ్రీకృష్ణ జన్మభూమికి అయితే వచ్చేసాం. సో ఇంకా కృష్ణ జన్మభూమిలో పర్మిషన్ అయితే ఇవ్వలేదు. సో ఇంకా అక్కడ బృందావన్లో ఉన్న ప్రేమ్ మందిర్ దగ్గరికి అయితే వచ్చాము. సో ప్రేమ్ మందిర్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ డ్రోన్ పర్మిషన్ అడిగితే వాళ్ళు కూడా దొబ్బేరా బాబు అన్నారు. సో డ్రోన్ పర్మిషన్ ఇవ్వకపోయేసరికి మనం ఊరుకుంటామా? సో మనకైతే ఇంకా 360 వ్యూ చూపించాలి కాబట్టి ఫోన్ పట్టుకొని చేత్తో టెంపుల్ చుట్టూరు ఒక రౌండ్ కొట్టి డ్రోన్ యొక్క 360 వ్యూని అయితే మీకు చూపించగలిగాను. లిటరల్లీ చెప్తున్నా, తాజ్‌మహల్ ఎలాగైతే పాలరాయితో కట్టారో సో ఈ ప్రేమ్ మందిర్ కూడా మొత్తం పాలరాయితో అలానే కట్టారనమాట. సో తాజ్‌మహల్లో చిన్న డిజైన్ కూడా లేదు మీకు చూపించడానికి, ఎక్స్ప్లెయిన్గా వివరంగా చెప్పడానికి. అలాంటిది మనకి ఇక్కడ ప్రేమ్ మందిర్ అనేది పూర్తిగా ప్రతి చోట చిన్న చిన్న డిజైన్స్తో అయితే ఈ పాలరాతి నిర్మాణాన్ని అయితే తయారు చేశారనమాట. సో ప్రేమ్ మందిర్ని చూడంగానే ప్రేమ పుట్టేస్తుంది, అంత ప్రేమగా ఉంటుంది అనమాట ప్రేమ్ మందిర్ అనేది. సో ప్రతిదీ వివరంగా చూపించడానికి ప్రయత్నిస్తా. మీరు ఎలాగో అక్కడ దాకా వెళ్ళలేరు కాబట్టి ప్రేమ్ మందిర్ యొక్క అందాలని ఇక్కడే చూడండి. సో టెంపుల్ ఎంట్రన్స్ లో చూసినట్టయితే ఇక్కడ కృష్ణుడు గోపికలతో ఉన్నట్టు స్ట్రక్చర్స్ పెట్టారు కదా, ప్రతిమలు పెట్టున్నాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే మూమెంట్ లో ఉంటాయి అనమాట. సో ఇక్కడ కూడా చూడండి గోపికలు చుట్టూరు ఉన్నారు, కృష్ణుడు రుక్మిణితో ఉయ్యాల్లో కూర్చున్నట్టు ఉంది కదా. సో ఇది వచ్చేసి ఏంటంటే నైట్ వ్యూ అయితే చాలా సూపర్ గా ఉంటుంది. సో నైట్ వ్యూ వ్లాగ్ సపరేట్ గా పెడతాను. ఇక్కడ ఉయ్యాలు ఊగుతున్నట్టు కానీ ఇవన్నీ చాలా అందంగా ఉంటుంది అనమాట నైట్ వ్యూ అనేది. సో నైట్ వ్యూ కూడా సపరేట్ గా పెడతాను. సో అవుట్ సైడ్ అందాలు అనేది తర్వాత చూద్దాము. సో ముందు మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము. సో టెంపుల్ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా ఎంత డిజైన్ ఉందనేది. సో ఎంత కష్టపడి చెక్కుంటారనేది ఒకసారి ఆలోచించండి. సో ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్దాం. సో టెంపుల్ ఎంట్రన్స్లో చూసినట్టయితే పాలరాతితో నిర్మించిన ఏనుగు చూసారు కదా ఎంత విశాలంగా ఉందనేది, చాలా అందంగా నిర్మించారు. డైరెక్ట్గా ఏనుగు పిల్లని తెచ్చి ఇక్కడ పెట్టినట్టు అనిపిస్తుంది. సో ఇదిగోండి టెంపుల్ లోపలికి అయితే వచ్చాము. సో టెంపుల్లో వీడియో పర్మిషన్ అయితే లేదు. సో వీలైనంత వరకు అయితే చూపిస్తాను. సో చూస్తున్నారు కదా మొత్తం పాలరాయి అనమాట. ఎన్ని స్తంభాలు, అసలు ఆర్చులు చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు టెంపుల్ డిజైన్ అనేది. సో ఒక రాయి లింక్ చేసి మరీ టెంపుల్ని కట్టారు. సో పైన కూడా చూస్తున్నారు కదా మొత్తం 2 ఫ్లోర్స్ ఉంది. సో 3rd ఫ్లోర్ వచ్చేసి నార్మల్గా కట్టేస్తుంది అనమాట. ఇంకా చూడండి ఎంత ఆర్చ్ టైప్స్ కానీ డిజైన్స్ కానీ ప్రతిదీ ఎంత స్ట్రక్చరబుల్గా కట్టారు. సో లోపల పూజ అయితే జరుగుతుంది. సో కృష్ణుడు ఇంకా రుక్మిణి. సో చూసారు కదా. సో గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ చూసారు కదా. సో 2nd ఫ్లోర్ వ్యూ చూద్దాం ఒకసారి. సో 2nd ఫ్లోర్లో కూడా పూజ జరుగుతున్నది. సో దగ్గర దాకా అయితే రానివ్వలేదు, అందుకోసం పైనుంచి కింద వ్యూ కూడా చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా చుట్టూరు రౌండ్ షేప్లో ఉన్న ఆర్చులు కానీ డిజైన్స్ కానీ ఎంత అందంగా ఉందనేది. ఇంకా ఆలయం ఆవరణం మొత్తంలో కృష్ణుడి యొక్క జీవిత చరిత్రలు కానీ అతని సన్నివేశాలు కానీ ప్రతిదీ వివరంగా చూపిస్తారనమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే కృష్ణుడు ఇంకా అర్జునుడు యుద్ధ సన్నివేశం ఉంటుంది కదా, గీతోపదేశం జరుగుతూ ఉంటుంది. సో ఆ సన్నివేశాన్ని ఇక్కడ చిత్రీకరించారనమాట. సో కృష్ణుడు చిన్నప్పుడు గోవర్ధన పర్వతం ఎత్తుతాడు కదా చిటికిన వేలు మీద. సో ఏలు మీద ఎత్తి ఊరు ప్రజలందరినీ కొండ కింద కాపాడుతాడు కదా. సో అదే విధంగా యాజ్ ఇట్ ఈస్గా డీటెయిలింగ్గా కూడా ఇక్కడ తయారు చేశారనమాట. సో మీకు ఎక్కడ కూడా పిల్లర్ని నుంచోబెట్టి ఆ పైన ఉన్న కొండని ఆధారంగా నుంచోబెట్టినట్టు ఎక్కడా కనపడదు. సో ఆ చిన్న చిన్న కర్రలు కావచ్చు, చిటికిన వేలు మీద కావచ్చు, ఆధారపడినట్టు తయారు చేశారు, కానీ ఎక్కడ కూడా పిల్లర్ కనపడదు మీకు. ఇంకా కృష్ణుడు వాసుకి మీద నృత్యం చేస్తాడు కదా. సో ఇక్కడ నృత్యం చేస్తున్నట్టు కూడా చూపించాడు. చుట్టూతా గ్రామ ప్రజల్ని కూడా అక్కడ చూస్తున్నట్టు కానీ మొత్తం ప్రతిదీ మనకి చూపించారనమాట. సో ఇవన్నీ ఏంటంటే ప్రతిదీ మూమెంట్లో ఉంటాయి. నైట్ వ్యూ అయితే చాలా అందంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నాగపాములోంచి రక్తం కక్కుతున్నట్టు కూడా ఒక వ్యూ చూపించారు. సో అదొక క్లిప్ అయితే తీసుకోగలిగాను. చూడండి ఇక్కడ నాగపాముల నోట్లో నుంచి రక్తం వస్తున్నట్టు
పైన కృష్ణుడు చిత్రం కూడా మూవ్మెంట్ లో ఉన్నది. సో నైట్ వ్యూ అనేది చాలా హైలైట్ గా ఉంటుంది. సో నైట్ వ్యూ వ్లాగ్ సపరేట్ గా పెడతాను, ఎందుకంటే టెంపుల్ మొత్తం నైట్ వ్యూ చూపించాలి కాబట్టి నైట్ వ్యూ వ్లాగ్ సపరేట్ గా చూపిస్తాను. ఇంకా టెంపుల్ ఆవరణలో ఉన్న చెట్లన్నీ కూడా హై కాస్ట్లీ చెట్లు అనమాట. చూస్తున్నారు కదా, ప్రతి చెట్టుని ఒక్కొక్క డిజైన్ లాగా తయారు చేశారనమాట. అంటే పైనుంచి చూస్తే అప్పర్ వ్యూ చూస్తే దీపం లాగా అనిపిస్తాయి అనమాట ప్రతి చెట్లు. ఆ దీపం మధ్యలో రంగురంగు పూల చెట్లు కూడా పెట్టారు. చాలా మెయింటైన్ చేస్తున్నారు అనమాట టెంపుల్ ఆవరణలో ఉన్న చెట్లన్నిటిని. ఇవ్వండి, కృష్ణుడు నాట్యం చేస్తున్నట్టు కూడా మధ్యలో అందంగా ఉండడానికి డెకరేషన్ లో కల్పేసి పెట్టారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చెట్లు అయితే నాకు చాలా విచిత్రంగా కనిపించినాయి అనమాట. చూస్తానికి క్యాబేజ్ చెట్లు లాగా ఉన్నాయి, కాలీఫ్లవర్ చెట్స్ లాగా ఉన్నాయి, కానీ అవి క్యాబేజీ కాలీఫ్లవర్ చెట్లు కాదు. సో ఇక్కడ చెట్లు కూడా చూడండి దీపం ఆకారం కనిపిస్తుంది. ఇంకా మీరు ఇక్కడ గమనించినట్టయితే కృష్ణుడు ఆవులు మేపుతాడు కదా, సో గోపాలకుడు కూడా అంటారు కదా కృష్ణుడిని. సో ఇక్కడ ఆవులు మేపుతున్నట్టు కూడా ఒక సన్నివేశాన్ని చూపిస్తున్నారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి గ్రామ ప్రజలతో పాటు కృష్ణుడు ఇంకా బలరాముడు ఇద్దరు కలిపి ఆవుల్ని మేపుతున్నారు. సో ఆ సన్నివేశాన్ని కూడా ప్రతిదీ చూపించారు, ఆవుల్ని ఆవు దూడలతో పాటు. సో చాలా అందంగా ఉందన్నమాట. ఇదిగోండి, ఇంక ఇక్కడ వచ్చేసి కృష్ణుడు రుక్మిణితో పాటు రాజ్యసభలో గోపికలతో పాటు కూర్చున్నట్టు, ఇంకా కృష్ణుడు ప్రజలతో పాటు కూర్చొని వారి సమస్యలను వింటున్నట్టు, ఇంకా ఇక్కడ రుక్మిణి దేవతలందరితో కలిసి మాట్లాడుతున్నట్టు, ఈ విధమైన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రతిదీ చూపించాలంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది, కానీ ప్రతిదీ ఒక్కొక్క అందంగా ఉందన్నమాట. ఇదిగోండి, కృష్ణుడు ఇక్కడ ఫ్లూట్ వాయిస్తుంటే జనాలందరూ డ్యాన్స్ వేస్తున్నట్టు కానీ ఇలా చాలా రకాల ఇవన్నీ ఏంటంటే ప్రతిదీ నైట్ వ్యూ అనేది చాలా మూమెంట్లో ఉంటాయి అనమాట. అంటే లైటింగ్ సెటప్ కానివ్వండి, ప్రతి మూమెంట్ కానివ్వండి చాలా అందంగా ఉంటుంది. ఇదిగోండి, గిరిరాజ్ అంటే కొండ దేవత అంటాం కదా తెలుగులో. సో ఈ విధమైన చాలా సన్నివేశాలు అయితే మనకి ఇక్కడ చూడడానికి దొరుకుతాయి. ఇంకా మీరు ఇక్కడ చూసినట్టయితే టెంపుల్ ఇందాక 360 వ్యూ చూపించా కదా, ఇంకా టెంపుల్ని ఫస్ట్ ఫ్లోర్ అవుట్ సైడ్ అయితే రౌండ్ అప్ చేసినట్టయితే కృష్ణుడి యొక్క జీవిత చరిత్రని మొత్తం కూడా మనకి ఇక్కడ కళ్ళకు కట్టినట్టయితే చూపిస్తారనమాట. 3D బొమ్మల టైపుల్లో అయితే వేసి చూపించారనమాట. సో కృష్ణుడి యొక్క జీవితం ఎంత కఠినమైనదంటే పుట్టుక దగ్గర నుంచి తన మామ కంసుడు ఎక్కడ చంపేస్తాడో అని చెప్పేసి తన కొడుకుని తన తండ్రి తన తల్లి నుంచి దూరం చేసి ఎక్కడో తీసుకెళ్లి వదిలిపెట్టేశాడనమాట. సో ఇలాగా పుట్టుక దగ్గర నుంచి పెరిగేంత వరకు అన్ని కష్టాల్లోనే పెరుగుతూ వచ్చాడు శ్రీకృష్ణుడు. సో దాని తర్వాత వచ్చేసి సుభిక్షమైన రాజ్య పరిపాలన చేస్తూ ద్వాపర యుగానికి కారకుడయ్యాడు అనమాట శ్రీకృష్ణుడు. సో ఈ టెంపుల్ పేరు ప్రేమ్ మందిర్ కదా. సో ఇక్కడ ఒక లైన్ హిందీలో మన కోసం ఉందన్నమాట. ఏంటంటే కృష్ణుడు రాధను ప్రేమించాడు కదా, సో ఇక్కడ ఒక లైన్ హిందీలో ఉంది. తెలుగులో చూసినట్టయితే రాతలో లేని రాధ ప్రేమ కోసం కూడా ఎదురు చూశాడు శ్రీకృష్ణుడు. సో మనిషివి నువ్వెంత అనేసి ఒక లైన్ అయితే ఉంది. సో ఇది చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట ఈ లైన్ అయితే. సో ఈ ప్రేమ మందిర్ కూడా నిజంగానే ఎంత ప్రేమగా ఉంటుందంటే ఒకసారి లోపలికి వెళ్తే బయటికి రావడానికి మనసు ఒప్పదనమాట, అంత అందంగా ఉంటుంది ప్రేమ మందిర్ అనేది. సో మీలో వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలపగలరు. సో ఇలా చూపించుకుంటూ పోతే టెంపుల్ అయితే చాలా సన్నివేశాలు ఉన్నాయి. సో వీడియోలు ఎంత చాలా ఎక్కువైపోతుంది, ఇంకా బయటికి వెళ్దాం మనం. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇంకా కృష్ణుడు ఇంకా రుక్మిణి వివాహం చేస్తున్నట్టు కానీ, సో ఇలాగా ప్రతిదీ ఏంటంటే 3D వ్యూ కంటికి అట్రాక్టివ్గా ఉండేటట్టుగా అయితే చాలా చక్కగా డిజైన్ చేశారనమాట. సో ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశం. సో కృష్ణ జన్మభూమికి వెళ్ళిన వాళ్ళు ప్రేమ్ మందిర్కి, బృందావన్లో ఉన్న ప్రేమ్ మందిర్ కానివ్వండి, ఇలాగ చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో ప్రతిదీ ఖచ్చితంగా చూడండి అనమాట. సో ఇందాక మనం తాజ్మహల్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో చూసారు కదా, తాజ్మహల్లో ఏమీ లేదు, 50 రూపీస్ టికెట్ మళ్ళీ వేస్ట్ దానికి. సో ఇలాగా బోన్మేట్ని చూడడానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి తప్పకుండా. సో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే పెద్దగా అయితే ఏమీ లేదు. సో జస్ట్ అక్కడ ఒక మ్యూజియంలో తాజ్మహల్ని 1874 నుంచి ఏ రూపాలు మార్చుకుంటూ వచ్చారనేది ఒక్కొక్క ఫొటోస్ రూపంలో అయితే మనకి ఇక్కడ మ్యూజియంలో చూడడానికి దొరుకుతుంది. సో దాని తప్ప పెద్దగా అయితే ఏమీ లేదు. సో అప్పుడప్పుడు గాలి వానలు వచ్చినప్పుడు అవి ఇరిగి పడిపోతూ ఉంటాయి కదా. సో వాటిని అవశేషాల కింద తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టి ఈ రాయితో ఇట్లా కట్టబడిందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. దాని తప్ప పెద్దగా అయితే ఏమీ లేదు తాజ్మహల్లో. సో తాజ్మహల్ ఇంకా ప్రేమ్ మందిర్లో ఏది బాగా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలపండి. మనం మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.